ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 484వ కీర్తన. పోపోవేయో లోకమా చాలికజాలు నీ పొందుమే మొల్లము. లోక విసర్జనము. కవి ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు పురుషోత్తము చౌదరి గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: ఓ లోకమా, ఓ సాతానా, నీ పొందు, నీతో సహవాసము, నీతో పొత్తు, వల్లము, సహించము, ఇచ్ఛలు, కోరికలు, ఓపగ, భరించలేని, వేపాట్లు, అనేక కష్టాలు, వీటి పట్ల చెడు ఆశలకు. భావం: ఓ లోకమా పొమ్ము పొమ్ము, నీతో సహవాసమును మేము సహింపము. పాపపు కోరికలు ఉన్నంతసేపు భరించలేని అనేక కష్టముల పాలు చేసితివి. చాలును, ఇక చాలును, వీటికి నన్ను దూరముగా ఉండనిమ్ము. మొదటి చరణం. సకలేంద్రియ, అన్ని ఇంద్రియములు, అన్ని శరీర భాగములు, వ్యాప్తులు, పాపేచ్ఛలు వ్యాపించినవి. నీ సేవ బాయక, నిన్ను విడువక అంటిపెట్టుకొని చేయు సేవ. దివసంబులు, రోజులు తీరిపోయే, చెల్లిపోయే, ఇక సంబంధము లేదు. భ్రామికము, భ్రాంతి, భ్రమ, ప్రలోభము, జూపకు, చూపించకు, ఇప్పుడు, ప్రస్తుతము, ప్రకటముగా, బాహాటముగా, ప్రసిద్ధముగా. పదభక్తి, వాక్యము ఎడల భక్తి మరియు గౌరవము. అబ్బే, వచ్చెను, కలిగెను. భావం: అన్ని ఇంద్రియములు ఆయా ఆశల చొప్పున దుష్టుడవైన నిన్ను విడువక అంటిపెట్టుకొని సేవలు చేసిన రోజులు చెల్లిపోయినవి. ఇక ప్రలోభ పెట్టకుము. ఇప్పుడు ప్రసిద్ధిగా దేవుని వాక్యము ఎడల మాకు భక్తి కలిగెను. రెండవ చరణం. నీ రాజు, ఈ లోక అధిపతి అయిన సాతాను, బహుమానము, బహుమతి, శ్రమలతో కూడిన నరకము, గంటిమి, కంటిమి, చూచితిమి, ఘోర, భయంకరమైన, కఠినమైన, అంబుధి, సంద్రము, సముద్రము, నరకాంబుధి, నరక సంద్రము, తీరము, ఒడ్డు, దారిదొలగి, మంచి మార్గమును తప్పి, దుఃఖములు, శ్రమలు, వేసారితి, విసుగు చెందితిమి, శ్రమ పొందితిమి. సదయుడై, సత్దయుడై, మంచి దయ కలిగిన వాడై. భావం: ఈ లోకాధిపతి అయిన సాతాను ఇచ్చిన శ్రమలతో కూడిన నరకము అను బహుమతిని చూచితిమి. భయంకరమైన నరక సంద్రము ఒడ్డున మంచి మార్గము తప్పి శ్రమలు పొంది విసుగు చెందితిమి. ఇప్పుడు మంచి దయగలిగిన యేసుక్రీస్తు నన్ను పిలిచెను. మూడవ చరణం. ఎరజూపి, ఆశ చూపి, బలు, పలు, పెక్కు, అనేక, మీనము, చేప, మీనము బట్టెడు వాని, జాలరి, కరణి, చేతి, వస్తుల రూపము, గాలము వంటి, బొరి చూపి, ఆశను చూపి, లోభము, ఆకాంక్ష, ఆసక్తి, బుట్టించి, పుట్టించి, పరిమార్చితివి, త్రిప్పుకొంటివి, చంపితివి. భావం: వానపాములను ఎరగా చేసి అనేక చేపలను పట్టుకొను జాలరి చేతి గాలము వంటి ఆశను చూపి, ఆసక్తిని పుట్టించి, నన్ను మానసికముగా చంపితివి. ఇక ఏమున్నది, మరి చాలును. నాలుగవ చరణం. ఎండమావుల, లేనిది ఉన్నట్టుగా చూపు, తేటలు, నెమ్మది, ప్రసన్నత, దండైన, అధికమైన, ఇహ, భూలోకము, కండగర్వముచే, బుద్ధిలేనితనముతో, అండ, చెంత, నిండు నెమ్మది, సంపూర్ణ శాంతి, దయానిధి, దయయే ధనముగాగలవాడు యేసుక్రీస్తు. భావం: నీవు ఇచ్చు అధికమైన భూలోకపు సుఖములు ఎండమావుల వంటివి. బుద్ధిలేనితనముతో నీ చెంత చేరితిని గాని సంపూర్ణ శాంతిని, దయయే ధనముగాగల యేసుక్రీస్తు ఇప్పుడు నాకు ఇచ్చుచున్నాడు. ఈ కీర్తన గానం చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. పోపోవేయో లోకమా చాలి కంజాలు, నీ పొందు మీ మొల్లము. పాపేచ్ఛలున్నంత
సేపునోపగరాని పాపేచ్ఛలున్నంత సేపునోపగరాని వేపాట్లు బెట్టితి వేపట్ల నను వీడి పోవేయో లోకమా చాలి కంజాలో నీ పొందు మే మొల్లము సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవబా యక చేయు దివసంబులు ఇక దిరిపోయే భ్రామికము జోపకోమిపుడు ఇక దిరిపోయే భ్రామికము జోపకోమిపుడు ప్రకటముగా క్రీస్తు పదభక్తి మాకబే పోవేయో లోకమా చాలి కంజాలో నీ పొందు మే ముల్లము నీరాజు బహుమానము గంటి మీ ఘోర నరకాంబుది తీరము దారి దొలగి నిన్ను చేరి దుఃఖములవే దారి దొలగి నిన్ను చేరి దుఃఖములవే సారి తెప్పుడు క్రీస్తు సదయుడైనను బిల్చే పోవేయో లోకమా చాలి కంజాలో నీ పొందు మే మొల్లము ఎరజూపి బలు మీనము బట్టెడు వాణి కరణి వస్తుల రూపము బురి జూపి లోభము బొట్టించి నను బట్టి బురి జూపి లోభము బొట్టించి నను బట్టి పరిమార్చితివి ఇంక మరి ఏమున్నది చాలు పోవేయో లోకమా చాలి కంజాలు నీ పొందు మే మొల్లము ఎండమావుల తేటలు నీవే చేడు దండైన ఇహ సుఖములు కండ గర్వము చేనియండ చేరితి గాని కండ గర్వము చేనియండ చేరితి గాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తుడి పుడెచ్చు పోవేయో లోకమా చాలి కంజాలు నీ పొందు మే